వెంకటేశ్వర స్వామి స్మరించుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, అగ్రనాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, మరి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పాలమూరు నియోజకవర్గంలో మహబూబ్ నగర్లో ఈనాడు మిథున్ రెడ్డి అనే నాకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ అన్న పదవి రావడం, నాతో పాటు వేదిక పంచుకుంటున్న అన్న జనరల్ సెక్రటరీ సంజీవ్ ముదురాజన్న గారు, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ సిరాజన్న గారు, అమ్జద్ అలీ గారు, ఫయాజ్ గారు, ఈ యొక్క పదవి బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా మాకు ఒక యువ నాయకునికి, ఒక యువకునికి ఇవ్వడము, ఈ యొక్క పదవి ద్వారా ఇంతకుముందు యువకులు అడిగినారు, అన్న జనరల్ సెక్రటరీ అంటే ఏం చేస్తుంది అన్నారు, స్టేట్ల జనరల్ సెక్రటరీ పదవి అంటే ఏం చేస్తుంది అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలకు కురిపించే నాయకుల పైన ప్రతిదాడి చేసే పదవి ఈ జనరల్ సెక్రటరీ. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కురిపించే వాళ్ళ మీద వాళ్ళకు సమాధానం చెప్పే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి. రేపొద్దున ఈ యొక్క యువకులకు ఏ విధంగా అయితే ప్రభుత్వం వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే సంకల్పంతో ఉందో ఆ ఉద్యోగాలను వాళ్ళ ఇంటి వరకు చేర్చే బాధ్యత ఈ యొక్క జనరల్ సెక్రటరీ పదవి. రేపు పొద్దున ఎన్నో సంక్షేమ పథకాలు 500కే సిలిండర్ కానీ, ఇందిరమ్మ ఇల్లులే కానీ, లేకపోతే మన గ్రామానికి రావాల్సిన రోడ్లు, డ్రైనేజ్లు, కరెంటు లైన్లు, ఫీజు రీఎంబర్స్మెంట్లు, ఆరోగ్యశ్రీ పథకాలు, ఇవన్నీ ప్రజల్లోకి అందజేసే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి. ఈ యొక్క పార్టీ పదవులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మరియు పార్టీకి ఒక అనుసంధానంగా, ఒక బ్రిడ్జిగా, అంటే నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు, కానీ ఒక పార్టీ బాధ్యతతో మేము ఉన్నప్పుడు మేము ఈ యొక్క నాయకుల దగ్గరికి ప్రజల్లో ఒక ఇబ్బందులను కూడా మేము తీసుకెళ్లి ముందరు పెట్టే అవకాశం మాకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క జనరల్ సెక్రటరీ పదవి అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఏ విధంగా మనము ముందరికి తీసుకువెళ్ళొచ్చు, ఏ విధంగా వాళ్ళకు అవగాహన కల్పించవచ్చు. ఎందుకంటే పథకాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజల్లో అది వాళ్ళు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది క్లారిటీగా లేకపోవడంతో ఈ యొక్క బాధ్యతతోటి మేము వాళ్ళకు ఆ అవకాశం కల్పించడం జరుగుతుంది. యువకులకు నీ యొక్క రాజీవ్ యువ వికాసం ఎలా అప్లై చేసుకోవాలని చెప్పే అవకాశం మాకు కలిగజేస్తుంది. వృద్ధురాళ్లకు ఆరోగ్యశ్రీ పథకం నీకు ఎలా లబ్ధి పొందుతుందో మీకు ఒక సమాధానం చెప్పే పరిస్థితి మనకు ఈ యొక్క పదవి కల్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క మంచి బాధ్యత పార్టీ పెద్దలు మాకు కల్పించడం, ఒక యువకునిగా మంచిగా రాష్ట్రం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేసి పార్టీ సంక్షేమ పథకాలను ముందరికి తీసుకుపోయే విధంగా మేమంతా పనిచేయబోతున్నాం. ఇంకా ఈరోజు ఈ ప్రభుత్వం పాలమూరు బిడ్డైన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ముఖ్యమంత్రి. ఇది పాలమూరు చేసుకున్న అదృష్టం. పాలమూరు నుంచి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎన్నో చేసుకోగలే అవకాశం మనకి ఈరోజు ఇక్కడ ఉన్నది.
యావత్ రాష్ట్రం ఉన్నది, దాంతో పాటు పాలమూరు కూడా ఉన్నది. కానీ మన బిడ్డ చేస్తుండు కాబట్టి మనకు అది ఇంకో ఎంతో గర్వంగా మనము అందరం అనుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ యొక్క జనరల్ సెక్రటరీ పోస్ట్ ని స్వాగతిస్తూ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎల్లప్పుడూ పార్టీకి నేను ఎల్లప్పుడూ చిత్తశుద్ధితోటి అంతఃకరణ శుద్ధితోటి పనిచేస్తూ పార్టీని బలోపేతానికి మనం ముందరికి పోతూ ఉంటానని చెప్పి సెలవు.